మీకు కోహ్లీ ఉంటే మాకు బాబరాజం ఉన్నాడు. ఒకప్పుడు పాకిస్తాన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో గర్వంగా చెప్పుకున్న వ్యాఖ్యలు ఇవి. కానీ కాలం మారింది. బాబరాజం ముద్ర కూడా చెదిరిపోయింది. ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకటిగా విరాట్ కోహ్లీకి సమవుజ్జిగా పేరు తెచ్చుకున్న బాబర్ ఇప్పుడు పాకిస్తాన్ జట్టుకు భారంగా మారిపోయాడు. టీ20 ప్రపంచ కప్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న బాబర్ను నమీబియాతో జరిగిన చావోరేవో పోరులో బ్యాటింగ్కు పంపకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. నమీబియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 199 పరుగుల భారీ స్కోర్ సాధించి 102 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని సూపర్ 8కు చేరుకుంది. అయితే ఈ విజయం బాబర్ అభిమానులకు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. సాధారణంగా 4వ స్థానంలో వచ్చే బాబర్ను ఆపి అతని కంటే జూనియర్లైన ఖవాజా నఫే, షాదాబ్ ఖాన్లను బ్యాటింగ్కు పంపారు. జట్టు మేనేజ్మెంట్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తీసుకున్న ఈ నిర్ణయం బాబర్ను ఘోరంగా అవమానించడమేనని అభిమానులు మండిపడుతున్నారు. ఒకప్పుడు జట్టును నడిపించిన ఆటగాడికి క్రీజ్లోకి వచ్చే అవకాశం కూడా ఇవ్వకపోవడం అతని పతనాన్ని సూచిస్తోంది. బాబరాజం ఈ దుస్థితిని తనే స్వయంగా కొని తెచ్చుకున్నాడనే విమర్శలు బలంగా ఉన్నాయి. అమెరికాపై చేసిన 46 పరుగులను మినహాయిస్తే భారత్, నెదర్లాండ్స్ వంటి కీలక మ్యాచ్ల్లో బాబర్ ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా భారత్తో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్లో కేవలం 5 పరుగులకే క్లీన్ బౌల్డ్ అవడం పాక్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. విశ్లేషకులు అతడిని ఓవర్ రేటెడ్ బ్యాటర్ అని, కేవలం చిన్న జట్లపై ఫ్లాట్ వికెట్లపైనే అతను పరుగులు సాధిస్తాడని ఎద్దేవా చేస్తున్నారు. జింబాబ్వేపై ఉన్న రికార్డును చూసి అతడికి జింబాబర్ అనే పేరు కూడా పెట్టారు. అయితే ఆట తీరు ఎలా ఉన్నా బాబర్ తన హుందాతనంతో ప్రశంసలు అందుకుంటాడు. మిగతా పాక్ ఆటగాళ్లలా మైదానంలో దోషణలకు దిక్కుండా గౌరవంగా ప్రవర్తించే లక్షణం అతని సొంతం. అయితే కేవలం ప్రవర్తనతో జట్టులో చోటు నిలబడదు. గత 10 ఇన్నింగ్స్ల్లో ఒక్క అర్ధశతకం కూడా లేని బాబర్కు ఈ ప్రపంచ కప్ తర్వాత టీ20 జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. సూపర్ 8లో అతను పుంజుకోకపోతే పాక్ క్రికెట్ చరిత్రలో ఒక వెలిగిన అధ్యాయం విషాదాంతంగా ముగిసే ప్రమాదం ఉంది.